హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం వినాయకుడిని మట్టితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో మనకు కావాల్సినవి ఏంటంటే ఫస్ట్లీ క్లే ఆర్ మీరు దేంతో చేద్దాం అనుకుంటే అది ఆ బేస్, దెన్ ఒక బ్రష్, దెన్ డామ్స్లో మనం పెయింట్స్ కలుపుకోవడానికి వస్తుంది కదా అదొకటి, అండ్ టూత్ పిక్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి బేస్ కావాలి, సో బేస్ చేసుకుందాం. ఇది ఏ షేప్లో వచ్చినా పర్లేదు, జస్ట్ బేస్ కావాలి ఎందుకంటే పెట్టుకోవడానికి ఉండాలి కాబట్టి. ఇంతకుముందు మన చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు ఆ టైంలో క్లేతో కాకుండా పొలంలో మట్టి తీసుకొచ్చి చేసేవారంట. సో పొలంలో మట్టి అయినా లేకపోతే పుట్ట మట్టి ఉంటుంది కదా అదైనా తీసుకొచ్చి చేసేవారంట. సో ఎందుకంటే వర్షిప్ చేసేవారు అగ్రికల్చర్ ల్యాండ్స్, సో ఆ దాంట్లో సాయిల్ తీసుకొచ్చి చేసేవారంట వినాయకుడిని. బట్ మా సైడ్ అయితే పొలాలు తగ్గిపోయినాయి, మొత్తం అన్ని చెరువులు. సో మనకు దొరికింది ఓన్లీ క్లే సాయిల్, దీంతో చేద్దాం మనం. సో ఇప్పుడు మనం కాల్ చేసుకోవాలి. మనకు కావాల్సిన లెంత్ తీసుకొని మనం ఇంకా కొంచెం ఇలా ఇలా అనుకుని ఎంత ఎక్కువ సార్లు ఇలా అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ఇలా చేసుకున్నాక మనకు కావాల్సిన లెంత్ మళ్ళీ మనం షేప్ చేసుకుంటాం కాబట్టి అక్కడ పెట్టాక సో ఇలా ఒక షేప్ వచ్చేలా చేసుకోండి. ఫస్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో ఇలా ప్లేస్ చేసుకున్న ఒకటి, ఇంకొకటి కూడా చేసుకుందాం అలానే. సో నా ఇలా ఇది ఇలా కిందకి ప్లేస్ అయ్యేలాగా ఇలా పెట్టుకొని దాన్ని బట్టి మిగిలిందంతా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అంటే ఎంతలా ఉన్నా పర్లేదు, మనకు కనిపించదు కాబట్టి, మనం పైన డ్రెస్ వేస్తాం కాబట్టి మనకు కనిపించదు కాబట్టి ఈ కాళ్ళు సంథింగ్ షుడ్ లుక్ లైక్ దిస్ అన్నమాట. సో లా వచ్చినా పర్లేదు, బట్ ఆ కూర్చునే పొజిషన్ ఇలా రావాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ మనం డ్రెస్ వేయాలి కాబట్టి ఒక రౌండ్ తీసుకొని దాన్ని ఇట్లా చపాతీ లాగా ఒత్తుకోవాలి, ఇట్లా ఇట్లా బిట్వీన్ 2 హ్యాండ్స్. సో అది పల్చగా అవ్వాలి. సో మనం అదర్ సైడ్ ఆఫ్ ది లెగ్ కూడా మనం ఇలాగే చేసుకోవాలి. ది సేమ్ ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఇట్ సైడ్ కూడా అలా వేసుకోవాలి. యాక్చువల్లీ మేము లొకేషన్ ఎక్కడ పెట్టి చేస్తున్నామంటే ఇది మా చెరువు ఐషాలా చూపించు. సో దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ స్పాట్ టు సిట్ అనమాట. ఇక్కడ ఏమైతే తెలుసా, ఇంతకుముందు మేము చాలా బియ్యం తీసుకొచ్చి వేసేవాళ్ళం ఇక్కడ రేవ్, అంటే కూర్చోడానికి ఉంటే దాన్ని రేవ్ అంటారు. ఆ రేవ్ దగ్గర వచ్చి మేము బియ్యం వేస్తే ఎన్ని టార్టైస్ ఇంకా క్యాట్ ఫిష్ చాలా వచ్చేవి. లిటరలీ నైట్ 7 వరకు మేము ఇక్కడే ఉండి వాటికి ఫీడ్ చేసి వాటిని చూస్తూ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం మా చిన్నప్పుడు అంతా. ద సేమ్ వే ప్రెస్ చేసుకొని ఇటు కూడా పెట్టేసుకుందాం. యాక్చువల్లీ హరిగా చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ లైటింగ్ తగ్గిపోతుందేమో అని. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో చేయించండి, ఎందుకంటే ఇది చిన్నపిల్లలు చేసుకునే పూజ కాబట్టి చిన్నపిల్లలతో చేయిస్తే సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ లాగా. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా మనం ఇలా ప్లేస్ చేసేసుకుందాం ద సేమ్ వే ఇందాకడ ప్లేస్ చేసుకున్నట్టు. ఎలా వచ్చినా పర్లేదు. సో ఇలా మనం ప్లేస్ చేసుకొని ఈ ఎక్సెస్ అంతా కూడా దీనికి ఇట్లా పెట్టుకుందాం. దెన్ ఈ కిందది మాత్రం తీసేద్దాం. ఇలా అనుకున్నాక
సో ఇప్పుడు ఇలా అనేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ డ్రెస్కి డీటెయిలింగ్ ఇచ్చుకుందాం. సో ఈ డామ్స్ ఉంది కదా, జిగ్జాగ్గా అంటే పంచకుండే ఇట్లా స్ట్రక్చర్స్ జిగ్జాగ్గా ఇట్లా ఇట్లా ఇలా మనం మనకు కావాల్సిన షేప్లో పంచ ముడత పడినట్టు మనం ఇలా చేసుకొని తర్వాత పెయింట్ బ్రష్తో మామూలుగా అనేసుకుంటే ద డీటెయిలింగ్ లుక్స్ గుడ్. ఇలా బ్రష్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ద డీటెయిలింగ్ స్మూత్గా అయ్యి ఫినిషింగ్ బాగుంటుంది. ఇటు కూడా వాటర్ బ్రష్ పెయింట్ బ్రష్తో ఇలా ఇలా మనం అనుకుంటే కూర్చున్నట్టు డ్రెస్ డీటెయిలింగ్ లాగా వస్తుంది. సో నెక్స్ట్ మనం స్టమక్ యాడ్ చేసుకుందాం. ఇది బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం చేసుకున్నాక మళ్ళీ ఫ్రంట్ తీసుకొని ఇలా మనం పెట్టుకున్న దానికి పైన ఇంకో చిన్న బాల్ తీసుకొని దాన్ని సంథింగ్ లైక్ దిస్ చేసుకోవాలి. సెంటర్ చూసుకొని ఇలా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న దానికి మనం నెక్స్ట్, సో ఇది చెస్ట్ ఏరియా అన్నట్టు ఇక్కడ సెంటర్లో మనం ఒక మార్కింగ్ ఇలా చేసుకొని డీప్గా, దెన్ వాట్ వీ షుడ్ డూ ఈస్ లైక్ ఇలా ఇలా ప్రెస్ చేయండి ఈ సెంటర్ ఏరియాలో, సో దట్ ఇక్కడ కొంచెం ఇలా వస్తుంది. ఇలా తర్వాత బ్రష్ తీసుకొని నీట్గా ఇలా ఇలా అనుకుంటే ఇప్పుడు వస్తుంది. మళ్ళీ ఒక టూత్పిక్ తీసుకొని సెంటర్ నుంచి ఇలా కొంచెం మళ్ళీ ఇటు సైడ్ కొంచెం అనుకుంటే యూర్ డన్. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మనం ఇలా చేసుకొని లెంత్ అంతా చూసుకొని ఫస్ట్ ఇక్కడ అటాచ్ చేసుకుందాం. సో ఇలా వచ్చాక సో ఒకటి ఇలా సెట్ చేసుకున్నాక ఇంకో హ్యాండ్ కూడా దీనికి ఇలా పెట్టుకొని ఇందాకడ వెనకాల కలుపుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఫ్రంట్కి వచ్చి నెక్స్ట్ మనం హెడ్ పెట్టుకుందాం. హెడ్కి కూడా ఒక చిన్న రౌండ్ చేసుకోండి, రౌండ్గా. సో వినాయక చవితి అప్పుడు మనం 21 పత్రిక కలెక్ట్ చేసి పూజ చేస్తాం కదా, చేశాక మనం ఆ ఆకులు తీసుకొచ్చి ఏదో మన దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్లో కలిపేస్తాం. సో అలా మనకు తెలియదు యాక్చువల్లీ మనం ఎందుకు అలా చేస్తామని చెప్పి, అందరూ చేస్తారు కాబట్టి మనం అలా చేస్తాం. సో యాక్చువల్లీ దాని వెనక రీజన్ ఏంటంటే వినాయక చవితి రెయినీ సీజన్లో వస్తుంది కదా. సో ఏంటంటే రెయినీ సీజన్లో వాటర్తో చాలా డిసీజెస్ కానీ వైరసెస్ కానీ క్యారీ అవుతాయి కదా. సో మనం
ఇలా వినాయక చవితి అయిపోయాక ఆ పత్రిక అంతా తీసుకెళ్ళి మనం దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్లో కలిపేస్తాం. సో ఆ పత్రికల్లో ఆ, ఇలా యాంటీబాడీస్ కానీ ఈ వైరస్ కిల్లింగ్ ఈ ఇలాంటి ఏమంటాం ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయంట. సో అందుకని మనం అలా 21 పత్రికలు ఆ 21 లీవ్స్తో మనం పూజ చేస్తాం. సో ఇది వెనకాల సైంటిఫిక్ రీజన్ యాక్చువల్లీ, కానీ మనకు తెలీదు. ఇప్పుడు మనకి ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది, ఇంత రీసెర్చ్ ఉంది, మనకు తెలుసు. కానీ ఆ టైంలోనే సీ హౌ మన పెద్దలు థింక్ చేసి చేశారు. ఇట్స్ నైస్. ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు వావ్, మన బుర్ర ఉంది కోడి బుర్ర అనిపిస్తుంది. చేసుకుందాం. సెంటర్ చూసుకొని ఫిక్స్ చేయండి. పర్ఫెక్ట్. చెవులు తర్వాత చెవులు. ఇదైతే పెద్ద టాస్క్. ఒక సైడ్ చిన్నగా వస్తుంది, ఒక సైడ్ పెద్దగా వస్తుంది. అయ్యో. సో ఏంటంటే లాస్ట్ టైం ఒక 3 years నుంచి అనుకుంటా వినాయక చవితికి ఐ వాజ్ నాట్ అట్ హోమ్. నేను, శ్యామల, హర్షిత, లిఖిత, పూజిత, తరుణ్ మేము కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. లాస్ట్ టైం అయితే రావే విలేజ్లో ఉన్నాం, ఆ ముందు ఇయర్ కాలేజ్లో ఉన్నాం. సో ఆ ముందు ఇయర్ థర్డ్ ఇయర్లో అయితే ఏం చేసాం, మేము ప్యాడీ కల్టివేషన్ చేయాలన్నమాట. సో మా ఫీల్డ్లోంచి మేము ప్యాడీ తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెట్టి, అండ్ ఏంటంటే నాకు ఇలా ప్లాట్ ఇస్తారనమాట. ఏ ప్లాట్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ ఇస్తారు. సో మేము అందరి ప్లాట్లోంచి కొంచెం కొంచెం మట్టి తీసుకొచ్చి వినాయకుడిని చేసాం. దట్ ఈస్ సో నైస్. అప్పుడు మేము కాలేజ్లో ఉన్నాం. ఓన్లీ మాకే అది ఉండింది, ఎందుకంటే అందరికీ అలౌ చేయరు అగ్రి ల్యాండ్స్లోకి, ఓన్లీ అగ్రి స్టూడెంట్స్కి అలౌ చేస్తారు. సో మేము అగ్రి స్టూడెంట్స్ కదా, అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకొని వినాయకుడిని చేసాం. మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అప్పుడైతే కనుక. లాస్ట్ టైం అయితే రావేలో ఉన్నాం, అప్పుడైతే మేమే ఫుడ్ కూడా కుక్ చేసాం, ప్రసాదం అంతా. సో ఇలా చెవు కూడా ఫిక్స్ చేసుకో. ఈ చెవు బాగానే వచ్చింది, ఇంకో చెవు రావాలంటే పెద్ద టాస్కింగ్ చేయాలి ఇప్పుడు. ఏంటి ఇంత పెద్ద చెవు అనుకుంటున్నారా? మరి నా కోరికలు ఎక్కువ ఉన్నాయి, నా కోరికలన్నీ వినాయకుడు వినాలి కదా, సో అందుకే పెద్ద చెవు. చిన్నప్పుడు మా స్కూల్లో సీసీ యాక్టివిటీస్ అని ఉండేవి సాటర్డే. అప్పుడు వినాయక చవితికి మేము చేస్తే అసలు వినాయకుడు కాదు ఇంకేదో వచ్చేది, అయినా కానీ ఇంటికి తీసుకొస్తే మా తాతయ్య అయితే అసలు అది కనీసం పోల్చుకోదగ్గలాగా కూడా ఉండేది కాదు. మా తాతయ్య అయితే నువ్వే చేసావా, ఎంత బాగుందో బంగారం అనేవారు. ప్రతిసారి మా చిన్నప్పుడు అయితే మేము మా కజిన్స్ కలిసి ఏమనుకునే వాళ్ళం, మన వీధిలో మా అమ్మ వాళ్ళందరికీ వినాయకుడు మనమే చేసి ఇచ్చేద్దాం, అందరూ కొనుక్కోకుండా మట్టి వినాయకుడు మనం చేసి ఇచ్చిన మట్టి వినాయకుడితో పూజ చేసుకుంటారని చెప్పి అనుకునే వాళ్ళం, కానీ చేసి ఇచ్చేవాళ్ళం కాదు. లాస్ట్ టైం మేము తమిళనాడులో ఉన్నప్పుడు చేసుకున్నాం. మేము రావే విలేజ్లో ఉండాలి. సో అలా రావే విలేజ్లో ఉన్నప్పుడు ఏమైందంటే మహా వాళ్ళని ఉండేవారు మా ఇంటి పక్కన. సో చాలా క్లోజ్ మాకు. ఇప్పుడు కూడా అంకుల్, ఆంటీ ఇంకా మహా నాకు కాల్ చేస్తూ ఉంటారు, నేను కాల్ చేస్తాను. సో ఏమైంది, ఆంటీ వాళ్ళ సైడ్ ఎలా అంటే విలేజెస్లో, టౌన్స్లో అది నాకు తెలియదు, కానీ విలేజెస్లో ఎవరు మన సైడ్ అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఎలా చేసుకుంటాం, ఆంధ్ర అండ్ తెలంగాణలో అందరూ ఇంట్లో వినాయకుడు పెట్టుకుంటారు. వినాయకుడు ఎవరిది వాళ్ళు పెట్టుకొని పూజ చేస్తారు. ప్లస్ బయట కూడా కమ్యూనిటీస్లో పెడతారు, వీధుల్లో పెడతారు, అదంతా పెడతారు కదా. సో వాళ్ళకి అలా కాదు, వాళ్ళ ఇంట్లో వినాయకుడిని చేసుకోరు. అక్కడ బయట ఇలా వీధుల్లో పెట్టేది ఒకటే అనమాట వాళ్ళకి, బయట అంతా చేసుకోరు వాళ్ళు. సో అలా మీకు చేసి ఇవ్వనా అంటే వద్దన్నారు. అండ్ ఏంటి, అక్కడ ఒక డే ఉంచి తీసేసారు అంతే. తొండం కూడా మనం ఇప్పుడు ఫిక్స్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పైన కిరీటం చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇలా పెట్టాక మనం ఇప్పుడు సెట్ చేసుకుందాం.
డీటెయిలింగ్ ఇచ్చుకున్నాక బ్రష్ చేయండి వాటర్తో. డిజైన్ చేసుకోవాలి టూత్పిక్తో. సో ఇలా బ్రష్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఐస్ కూడా, కళ్ళు కూడా పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ దంతం పెట్టేసుకున్నాం. నా బుజ్జు గణపతి అయితే రెడీ అయిపోయారు ఆల్మోస్ట్. సో మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చేయించండి. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఒక న్యూ యాక్టివిటీ, ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. వాళ్ళు పూజ చేసుకునే గణపయ్యని వాళ్ళే తయారు చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది, భక్తి ఎక్కువ పెరుగుతుంది. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చేయించండి. అది ఎలా వచ్చినా పర్లేదు, మనలో భక్తి ఉండి చేస్తే ఇట్స్ గుడ్ ఫీలింగ్, గ్రేట్ఫుల్గా ఉంటుంది మనకు కూడా. చేయించండి చిన్నపిల్లలతో. అండ్ మీరు చిన్నపిల్లలతో చేయిస్తే మేక్ ష్యూర్ యూ షేర్ యువర్ ఫొటోస్ విత్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో నేను కూడా వాటిని రీపోస్ట్ చేస్తాను. యా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ మనం బ్రష్తో ఫినిషింగ్ ఇచ్చుకుందాం. ఇది చాలా ఈజీ. జస్ట్ మనం ఒక 1-2 hours స్పెండ్ చేస్తే వీ కెన్ డూ ఇట్. అండ్ మీరు ఒకవేళ చేస్తుంటే ఏం చేస్తారంటే 1 day ముందు చేయండి. ఇఫ్ 2 days ముందు చేస్తే కనుక ఒక తడి క్లాత్తో మీరు కవర్ చేయండి. సో ఏ బ్రేకేజెస్ కానీ అలా ఏం రావు ఆ మాయిశ్చర్ ఉండడం వల్ల. మనం బయట ఈ కెమికల్స్తో చేసిన ఈ వినాయకుడిని కొనుక్కోవడం వల్ల మనం చాలా నేచర్ని స్పాయిల్ చేస్తున్నాం, పొల్యూట్ చేస్తున్నాం. ఆ పొల్యూషన్ ఎలా అంటే వాటర్లో కలిపితే ఫిషెస్కి, అది తాగడం వల్ల బర్డ్స్కి, అది బర్డ్సే కాదు, ఆ వాటర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం కూడా ఏదో ఒక డే మనం కూడా కన్జ్యూమ్ చేస్తాం ఆ వాటర్. సో ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అది మనకే ఎఫెక్ట్. సో మీకు ఛాన్స్ ఉంటే 100% ఇలా క్లే వినాయక, బుజ్జి వినాయకుడిని ఇలా మా గణేష్ లాగా చేసుకోండి. మేక్ ష్యూర్ యూ అవాయిడ్ దాట్ వినాయకాస్ విచ్ ఆర్ మేడ్ విత్ కెమికల్స్. ఇలా చేసుకుంటే ఇట్స్ నైస్ అండ్ మీరు పొల్యూట్ చేయరు. మా ఇంటి బుజ్జు గణపతి అయితే రెడీ అయిపోయారు. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఇంకా కావాలంటే మనం ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి లైటింగ్ తగ్గిపోతుంది, సో ఆపేసాం. సో ఇది మా బుజ్జు వినాయక. ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్స్లో. యా, అందరూ మట్టి వినాయకుడు చేసుకోవాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.